హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలా ఆడాలి, అసలు డిస్ట్రిక్ట్ క్రికెట్ ట్రయల్స్ ఎప్పుడు జరుగుతాయి, మనం ఎలా తెలుసుకోవాలి, అసలు మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టార్టింగ్ క్రికెట్ ట్రయల్స్ ఇచ్చినప్పుడు మనకి ఏ బేసిక్స్ వచ్చి ఉండాలి. అయితే ఈరోజు వీడియోలో మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలా ట్రయల్స్ ఇవ్వాలో దాని గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కాబట్టి ఫస్ట్ మీరు క్రికెట్ సెలెక్షన్లకు వెళ్ళే ముందు మీ బేసిక్స్ చూసుకోవాలి. ఏంటంటే మీరు బ్యాట్స్మెన్ అయితే బ్యాట్స్మెన్ కానీ, బౌలర్ అయితే బౌలర్గా కానీ, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావచ్చు, ఏదైనా స్కిల్స్ మేబీ మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ దగ్గర అకాడమీస్ ఉంటాయి. మీకు దగ్గరలో ఏవైనా క్రికెట్ అకాడమీస్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి. లేవంటే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, దాన్ని చూసి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుంది. ఒక క్రికెటర్ ఎలా అవ్వాలంటే ఒక అథ్లెటిక్ ఎంత వర్క్ చేస్తాడో అంతకన్నా డబుల్ వర్క్ చేయండి. అలా అని ఒకటే రోజు పోయి మొత్తం రాళ్ళెత్తి మీద వాడేసుకునేరు అట్లా కాకుండా రోజు ఇంప్రూవ్ చేసుకోండి. మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంటాయి. సో మీరు క్రికెట్ ట్రయల్స్లో సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ అకాడమీలో జాయిన్ అవ్వండి. తర్వాత డిస్ట్రిక్ట్ ట్రయల్స్ గురించి తెలుసుకోండి. అవి ఎలా దొరుకుతాయని అంటే నా ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తా. ఒకవేళ డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రయల్స్ కానీ జరుగుతాయి, లేదంటే న్యూస్ పేపర్ చదవండి, న్యూస్ పేపర్ ద్వారా కూడా వస్తాయి. నా మీద భరోసా ఒకరి మీద భరోసా పెట్టుకోకండి, ఈయననే వీడియో చేస్తాడని అట్లానే కాకుండా మీరు కూడా మీ ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అలా ఒకరి మీద భరోసా పెట్టుకోకుండా మీరు కూడా ట్రై చేయండి, బయట తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ డిస్టిక్లలో. తర్వాత మీ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకొని మీ కోచ్ ద్వారా, ఒకవేళ మీరు అకాడమీలో జాయిన్ అయితే మీ కోచ్ ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రయల్స్ ఇవ్వడానికి వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి అనుభవం ఎదురవుతుంది అంటే, మీకు ఒక గ్రౌండ్లో 1000 మంది కనిపిస్తారు. ఆ 1000 మందిని చూసినప్పుడే ఏమవుతుందంటే డిమోటివేట్ అయిపోతారు చాలామంది. ఏమంటారంటే, అరే ఇంత 100 మంది 1000 మంది వచ్చిండ్రు అంటే వీళ్ళందరూ తోపులు తురుములు ఉంటారు కదా, మనం ఎందుకు వచ్చినాం అనవసరంగా అనుకుంటాం. ఆ భయం అనేది తీసి పక్కకు పెట్టి మీరు ఏం చేయాలనో అది ఆలోచించుకొనే వచ్చింటారు. సో ఆ భయపడకుండా మీరు ముందుకెళ్ళి మీ స్కిల్స్ అనేది చూపించండి. మీరు ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసింది అనేది అక్కడ మీరు చూపిస్తే మీరు మీ స్కిల్స్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఏంటంటే మీరు బేసిక్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ చేసేది మీ బేసిక్స్ని చూసే. ఎక్కడ ట్రయల్స్కి వెళ్ళినా కానీ మీ బేసిక్స్ పర్ఫెక్ట్ ఉంటేనే మీరు సెలెక్ట్ అయిపోతారు, లేదంటే కష్టం. సో మీరు ముందు మీ బేసిక్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళండి, ఏమైనా లీగ్స్ ఉంటే ఆడండి. అంతేగాని డబ్బులు పెట్టి ఏ మ్యాచ్లు ఆడవద్దండి. ఒకళ్ళు 10,000 కట్టమంటారు, ఒక 20,000 కట్టమంటారు, దానివల్ల మీకు పోయే డబ్బే కానీ ఏం లేదు ఆడ. సో డబ్బులు పెట్టి ఆడేది తక్కువ చేయండి. ఈ బీసీసీఐకి సంబంధించిన మ్యాచ్లు ఆడండి. ఈ డిస్ట్రిక్ట్ తర్వాత స్టేటు, ఆ తర్వాత ఇంకా ఆడేటుంటే ఆడండి. అంతేగాని ఈ డబ్బులు పెట్టి ఆడొద్దండి. డబ్బులు కట్టమంటే కట్టొద్దు దేనికి కానీ. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ కావాలంటే ఇది ప్రాసెస్. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, నేను ఇంకా క్లియర్గా వీడియోస్ చేస్తాను.